రాష్ట్రాలకు ఇన్కమ్ వచ్చేది, మా ప్రతిపక్ష రాష్ట్రాలకు ఇన్కమ్ వచ్చే పనులు మాత్రం మీరు ఆలోచించారు. కానీ గాంధీ గారు దేశానికి స్వతంత్రం కోసం ఒంటి మీద కనీసం గుడ్డ అంటే బట్ట కూడా లేకుండా సర్వస్వం త్యాగం చేసి ఆర్ఎస్ఎస్ వారి చేతిలో చంపబడ్డ, గాడ్సే చేతిలో చంపబడ్డ ఆయన పేరు మాత్రం తొలగించారు. గాడ్సేనే కదా చంపింది, గాడ్సేనే కదా, గాడ్సేనే కదా. అరే నేనేమంటున్నా, అరే గాంధీని కూడా తిడతారా అనే, గాంధీ గారిని కూడా తిడతారా? ఏం ఇది గాంధీ గారు ఏమన్యాయం చేసిర్రు సార్? నేను అడుగుతున్నా, గాంధీ గారు ఏమన్యాయం చేసిర్రు సార్? దేశం కోసం పోరాటం చేసిర్రు. అవును, ఇదే ఆర్ఎస్ఎస్ ను నిషేధించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాతే. ఆయన ఏదో గొప్పండు, ఆయన కూడా మా పార్టీ, ఆయన కూడా మా సిద్ధాంతాలతోటే పనిచేసిండు. ఎందుకు ఈ డీవియేషన్ తీసుకొస్తున్నారు మీరు? మీకు చరిత్రలో చరిత్ర లేదు. మా చరిత్రను కన్మరుగు చేయడమే కాకుండా పాపం సిన్సియర్గా పోరాడినటువంటి వాళ్ళ పేర్లను పెడితే కూడా ఆయన బతికే లేడు, ఆయన పేరు పెడితే కూడా తీసేసి ఉపాధి హామీ చట్టం కింద. ఇది తప్పు. గాడ్సే ఎవరు? గాడ్సే ఎవరు? గాడ్సే ఎవరు చెప్పండి? గాడ్సే ఎవరో చెప్పండి. గాడ్సే ఎవరు చెప్పండి? మీరే కదా గాడ్సేకు నివాళులు అర్పిస్తున్నారు. గాడ్సే పెద్ద పోరాట యోధుడు అంటున్నారు. మరి దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుని చంపినటువంటి గాడ్సేని మీరు పొగడడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? మహేశ్వర్ రెడ్డి గారు. Sir, it is sub judice because Godse was never member of RSS. Godse గారు ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్లో మెంబర్ కాదు. ఇది సుప్రీంకోర్టు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఇది సబ్ జుడిస్, వారు ఆ పదం విత్డ్రా చేసుకోవాలా. ఆర్ఎస్ఎస్ అనే అంశాన్ని తీసుకొని ఈరోజు మరి అది వారి రికార్డులోకి తొలగించాలి అధ్యక్ష. రెండోది, ఈరోజు ఈ రాష్ట్రంలో మరి గౌరవ మంత్రి గారు లేచి అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. దానికి మరి ఖచ్చితంగా చర్చకు మీరు మాకు సమయం ఇవ్వాలి. ఈరోజు ఒక విషయం అధ్యక్ష, ఈరోజు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందంటే అధ్యక్ష, ఈ అనెక్జర్ నేను మీకు పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేషనల్ హైవేస్ కోసము 1,85,000 కోట్లు ఇచ్చింది. ట్యాక్స్ డెవల్యూషన్లో 2.5 లక్షల కోట్లు ఇచ్చింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 78,859 కోట్లు ఇచ్చింది. రైల్వేలకు 36,000 కోట్లు ఇచ్చింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి 2,500 కోట్లు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్కి 315 కోట్లు ఇచ్చింది. రూరల్ జాబ్స్ మినిస్టర్ గారు, దేశంలో 29 రాష్ట్రాలకు ఇచ్చి మేము ఇచ్చిన చెప్తే ఇది మంచి అసత్య ప్రచారం అధ్యక్ష, సత్యదూరం ఇది. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత 12 ఏళ్లుగా ఏమిచ్చిందో చర్చ చేయడానికి మేము సిద్ధం. ఊరికేనే మాటలకు మాత్రం పరిమితమై బడ్జెట్లో నిధులు రాలేదని మనం తీర్మానం చేసిన మాట చేస్తా ఉన్నా. ఎన్నడైనా పోయి మీ భారత ప్రధానమంత్రి దగ్గర పోయి తెలంగాణకు మంది కావాలని ఎప్పుడు అడిగిన అధ్యక్ష వీళ్ళు? మీరు ఎన్నడన్నా మీరు రికార్డుల్లో చూసినారు అధ్యక్ష? మా తెలంగాణకి ఇది కావాలని శాసనసభ వేదిక కోరండి. ఇప్పటి వరకు కేంద్ర విద్యాలయాలు రాలే, నవోదయ విద్యాలయాలు రాలే. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక ప్రత్యేక నిధులు పక్క ఆంధ్ర రాష్ట్రం తీసుకుపోతుంటే ప్రేక్షకుల్లాగా చిన్న బాలుడు ముద్దుపప్పు తిని కూర్చున్నట్టుగా కూర్చుంటాడు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? కండువలు వేసుకోగానే రాముడు గారు, గాంధీ గారు స్వతంత్రోద్యమం 30 ఏళ్ళు చేస్తే ఆంగ్లేయులు ఒక్క దెబ్బ కొట్టలేదు అధ్యక్ష. అధికారం వచ్చినాక ఎంతసేపట్లో వీళ్ళు తుపాకీ పెట్టి కాల్చి వచ్చిన అధ్యక్ష, ఎంత తుపాకీ పెట్టి కాల్చి ఇచ్చిన అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఎలా రాముడికి వీళ్ళకు చెప్తాను. నేను చదివిన మంత్రులు చదవమని సార్. రామ రామ రమేతి రమే రామే మనోరమే శాస్త్ర రామ సత్యంలో రామరామారావు చదవమని సార్. ఒక్కసారి మంత్రాలు చదవమనండి. లేదా మా హనుమంతుడు ఆపదం అభారతారం దాతారం సర్వ సంపదం లోకాభిరామం శ్రీరామం భూయభూయరామం చదవమని పెద్ద హిందువులు అంటే బొట్టు పెట్టుకోమా? బీజేపీలు ఉంటేనే హిందువులా? ఇది చాలా పెద్ద అబద్ధమైనటువంటి ప్రచారం అధ్యక్ష. ఎంతసేపు మేమే దేశము సింగిల్ ఏంది సార్ అధ్యక్ష? ఇది తెలంగాణకు తెచ్చి మాట్లాడరు, లేకపోతే దుకాణం తాళం వేసుకోండి. ఇంకంటే నిన్న అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష మీరున్నారు, స్పీకర్కి వచ్చి రిప్రజెంటేషన్ గౌరవ సభాధిపతికి రిప్రజెంటేషన్ చేయొచ్చు. వచ్చి అసెంబ్లీ కూడా లొల్లి చేస్తారు. మమ్మల్ని అరాచకంగా నియంతృత్వ ప్రభుత్వం విమర్శ చేస్తారు. ఏం అధ్యక్ష? ఏం లాంగ్వేజ్ అది? ఇంత డెమోక్రటిక్గా నిల్చొని మంచిగా మాట్లాడే అవకాశం ఇంత పెద్దగా మీరు సభా మర్యాదలు కాపాడుతూ ప్రతిపక్ష పార్టీ ఎంతమంది మెంబర్లు ఉన్నారు అనేటువంటి మాటలు ఇప్పుడు ఇస్తుంటే ఆయన ఎంతసేపు పొద్దుగాల ఏదేదో
భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు ఇక్కడ ఏం లేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం తెచ్చిందో చెప్పి మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నా. జనాబ్ మాజీ హుస్సేన్ సాబ్. शुक्रिया स्पीकर साहब. Sir, I take the opportunity to participate in the general discussion of the state budget. అదే అలా ఒక్క నిమిషం అధ్యక్ష, ఇంత రప్చర్ చేస్తున్నారు అధ్యక్ష. నేను కూడా హిందూని అధ్యక్ష, ప్రతిరోజు గుడికి పోయి మొక్కందే బొట్టు పెట్టందే, నేను కూడా నీళ్లు కూడా తాగను అధ్యక్ష. నాకు లేదా దేవుడు, నాకు లేదా దేవుడు. గాంధీ అధ్యక్ష, నేను అంటున్నా అధ్యక్ష, అధ్యక్ష ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లి మహాత్మా గాంధీని దండం పెడుతున్నాయి అధ్యక్ష. ఆ మహాత్మా గాంధీని చంపిన గాడ్స్ అని పొగిడితే ఎట్లా అధ్యక్ష? పొగిడితే ఎట్లా అధ్యక్ష? ఎన్ని వీడియో అధ్యక్ష, పోయి పొగిడలేరు కదా. ఇప్పుడు చెప్పండి, మహాత్మా గాంధీ చంపిన గాడ్సే తప్పు అని చెప్పండి, చెప్పండి, చెప్పగలుగుతారా? మహాత్మా గాంధీని బాపు గారిని చంపింది గాడ్సే తప్పు అని చెప్పండి, చెప్పనీకి అవుతుందా అధ్యక్ష? ఏదైనా సరే నేనేమంటున్నా, ఎస్ ఎవరి మతం వాళ్ళకు ఉంది, మనం హిందువుల మన మతం మనకు ఉంది, ఖచ్చితంగా మన దేవుడు మనకు కావాలా, మన మతాన్ని మనం ఎక్కడ వదిలిపెట్టుకోం. పుట్టింది దీంట్లోనే, సత్యది కూడా దీంట్లోనే. కానీ ఉత్తి మాటలకు కాదు అధ్యక్ష, ఉత్తి మాటలకు కాదు, దాని ఆచరణ రూపం ఉండాలి, ఆచరణ రూపం ఉండాలి అధ్యక్ష, ఆచరణ ఉండాలి. ఆచరణ మాట్లాడి సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఆయన ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసాడు, ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసాడు అధ్యక్ష. వీళ్ళు బొమ్మ పెట్టింది అంటే బొమ్మ పెట్టింది నిజమా? ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసింది నిజమా? కాదు కదా అధ్యక్ష. మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇతర ధర్మాలకు కూడా గౌరవం ఇవ్వాలి అధ్యక్ష. ఎస్, మనం కూడా టు బి ఫ్రాంక్ 100% నేను హిందువుగానే పుట్టినా హిందువుగానే చస్తా, కానీ అదే ఎంలం చేసి చూపించే కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష. ఏది చెప్పండి మరి. ఇప్పుడు నేనేమంటా ఇక్కడ నుంచే, ఇప్పుడు ఇక్కడ నుంచి అయ్యగారు చెప్పండి, చెప్పండి అయ్యగారు, నేను మాట్లాడుతా అంటున్నా. ఇప్పుడు మా అన్న కాదు కాదు మా పొన్నం ప్రభాకర్ ఒక చరణమే పాయిండొచ్చు, పొన్నం ప్రభాకర్ ఒక చరణం పాయిండొచ్చు. నేను పార్కం చేసి 2 గంటలు అనర్గళంగా మాట్లాడగలుగుతా. అనర్గళంగా ఏ దేవుంది, ఏ శ్లోకం పాడాలి, ఎప్పుడు పాడాలి ఖచ్చితంగా పాట చూపిస్తా. నర నరాన ఉంది అధ్యక్ష, నర నరాన నేను హిందువుని అధ్యక్ష. కానీ ఓట్ల కోసం ఈ విధంగా డైవర్ట్ చేసి పాలిటిక్స్ చేసి కరెక్ట్ కాదు అధ్యక్ష. 2 విషయాలు అధ్యక్ష స్టేట్ అంటున్నా. గాడ్సే గారు గాంధీ గారు చంపారు, మనం సమర్థిస్తామా వద్దా? ఒకటి. ఇప్పుడు వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడుతాం అధ్యక్ష. ఎస్, ఆయన కాంగ్రెస్ లో ఉండే, మీరు విగ్రహం పెట్టి బాగానే ఉంది, ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష. ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసిండు అధ్యక్ష. దాని గురించి దీనికి క్లబ్ చేసి మాట్లాడితే ఎట్లా? మహేశ్వర్ రెడ్డి గారు 1 minute. సార్